సబ్స్క్రైబ్. హాయ్ అండి అందరికీ. అందరు ఎట్లున్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు మన ఇండియాలో మన రాజుల గురించి మాట్లాడుకుందాం. మన రాజులంటే ఎవరో కాదండోయ్, మన రైతులన్నారు, మన రైతుల అక్కలే. మనం గార్డెన్ పెట్టి మంచిగా ఆర్గానిక్ పంటను పండించుకుంటున్నాము. అది కూడా జీవ ఎరువులను యూజ్ చేసి మరీ పండించుకుంటున్నాము. మన రాజులైన రైతులన్నలకి మనం ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? సంవత్సరానికి వాళ్ళు ఒకటి కాదు, రెండు కాదండి బాబోయ్, 3 పంటల్ని పండించే సత్తా, గుండె ధైర్యం వాళ్ళకి ఉంది. సంవత్సరానికి 2 సార్లు నీటిని అందిస్తే, నీటి పారుదల మంచిగా ఉంటే, బంగారము కంటే మంచి పంటను అందించి మన ఆకలిని తీరుస్తారండి. ఎండనక వాననక బయటికి వెళ్ళి పంట పొలాలు పని చేస్తూ ఎంత అలసిపోతారో, వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారో ఎవరో ఏమో అర్థమే కాదు. అంతేకాదమ్మా, విత్తనాలు ఎందుకండి? అవి డూప్లికేట్ విత్తనాలు ఎలా వస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు తయారు చేస్తున్నారో ఎవరికి అర్థమే కావడం లేదు. దీనికంటే ఘోరమైంది రసాయనాలు. అవేంటో, ఆ పేర్లేంటో తెలియదండి బాబు. మనందరికీ తెలుసండి, ఇది మొదటి ప్రణాళికలో రైతు అన్నలకి ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యత ఇప్పటి వరకు మనం ఇవ్వడం లేదు. ప్రతి ప్రణాళికలో మొదటి ప్రాధాన్యత రైతులన్నలకి ఇస్తే మనం వేరే దేశానికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. గార్డెన్ పెట్టిన వాళ్ళందరికీ నా అభివందనాలు. ఎందుకంటే మంచిగా అసలు మనం సొంతంగా ఇంట్లోనే మంచి గార్డెన్ పెట్టేసి జీవ ఎరువులను యూజ్ చేసి మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ మనం సొంతంగా మన చేతులతో పండించుకొని తింటున్నాం. అది అసలైన పంట. మనం తినడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం అసలు స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ అయిందండి. అసలు మళ్ళీ అసలు ఫుడ్ అంతా కెమికల్సే. మనం ఏం తింటున్నామో మనకి అర్థం కావట్లేదు. దానివల్ల ఎన్ని జబ్బులు బారిపడుతున్నామో మనకి అర్థం కావట్లేదు. దానికి మళ్ళీ హాస్పిటల్స్, మనకి జబ్బులు రావడం ఏంటో, మళ్ళీ హాస్పిటల్ పెరగడం ఏంటో, దానికి తగ్గ మళ్ళీ వ్యాధులు పెరగడం ఏంటో, కొత్త జబ్బులు పుట్టుకురావడం ఏంటో, ఇదంతా మనం తినే కెమికల్ ఫుడ్ వల్లనే అండి. ఫస్ట్ మనం రైతులన్నలకి అందరికీ గౌరవంతో పాటు వాళ్ళకి పంటను పండించడానికి ఏమేం కావాలో, ఏం అవసరాలు కావాలో, విత్తనాలు, మంచి విత్తనాలు, నీటి పారుదల, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి మంచి ఆహారం, మంచి ఫుడ్ అసలు ఎలా పండిస్తారో మనందరికి ఆశ్చర్యపోయేలాగా పండించి మనకి మంచి ఫుడ్ని అందిస్తారండి. చిన్న మేఘ సందేశం అండి అందరికీ. గార్డెన్ పెట్టిన వాళ్ళందరూ, అంటే నేను కూడా చిన్న గార్డెన్ పెట్టుకున్నా. నేను చిన్న డబ్బాలతో స్టార్ట్ చేశాను. నా పక్కన వాళ్ళకు కూడా చెప్పాను అనమాట, చిన్న డబ్బాలో చిన్న మిర్చి చెట్టు అయినా స్టార్ట్ చేయండి. మనం చిన్న చెట్లతో స్టార్ట్ చేస్తే తర్వాత ఇంకొన్ని చెట్లతో స్టార్ట్ చేయొచ్చు, మొదలుపెట్టవచ్చు. మన సొంత గార్డెన్లో సొంతంగా పంటను పండించుకోవచ్చు. మనం మంచి ఆహారాన్ని కొంత మంచి ఆహారాన్ని తినవచ్చు అని నేను కొంతమందికి చెప్తున్నాను. పెద్ద గార్డెన్ పెట్టిన వాళ్ళు, పాపులర్ అయిన వాళ్ళందరూ అందరికీ సపోర్ట్ చేస్తూ, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, గార్డెన్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, ఏంటి అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మంచి ఆహారం ఎలా తినాలి అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది నా చిన్న మేఘ సందేశం. మేఘాల ద్వారా అందరికీ స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాను. చెట్లు ఉండడం వల్ల కూడా మేఘాలు మనకి మంచి వర్షాన్ని ఇస్తుంది. ఆ వర్షంలో కూడా మంచి పంటలు కూడా బాగా పండుతాయి అన్నమాట. చెట్లు ఉండడం వల్ల పంటలు ఉండడం వల్ల వాతావరణం చేంజ్ అవ్వడం, మంచి వాతావరణం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండడం. మనం అసలు ఏంటో అసలు చెట్ల వల్ల కూడా మనకి ఎన్ని విధాల ఉపయోగాలు ఉన్నాయో మనకే తెలీదు. మన చేతులతో మనమే చెట్లని నరికేస్తున్నాము. అది కూడా ఎండలు చూడండి మండిపోతుంది. అసలు తల పోటు వచ్చేసి కళ్ళు తిరిగి ఇంటికి వచ్చి పడుకుంటున్నా అండి. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు చెట్లు కూడా నరికేస్తున్నామండి. మన చుట్టుపక్కల ఉన్న చెట్లను కూడా నరికేస్తున్నాము.
ఇది కూడా మన వల్లే. మనం రైతులన్నలకి, రైతక్కలకి అందరికీ మనం సహాయం చేయాలి. వాళ్ళకి సంవత్సరానికి 2 సార్లు నీటిపారుదల అందిస్తే చాలండి. వాళ్ళ పంట వాళ్ళు పండించి మనకి మంచి ఆహారాన్ని అందిస్తారు. ఇది నా గార్డెన్లో బటన్ రోజ్ ఫ్లవర్స్ అండి. చాలా ముద్దుగా ఉంది. ఒక్కటే చెట్టు ఉంది. దీన్ని రోజు చూసుకుంటూ ఆనందంగా ఉంటా అనమాట. నా పిట్ట గోడ మీద కొన్ని పాట్స్ పెట్టి చెట్లు పెంచుకుంటున్నాను. అది కూడా ఒక్కొక్క చెట్లు కొన్ని కాయలను ఇస్తుంది. అంతే. అందరు గార్డెన్ పెట్టిన వాళ్ళందరికీ నా అభివందనాలు. ప్లీజ్ అండి, నేను ఈ మేఘ సందేశం చెప్తున్నందుకు ఎవరు తిట్టుకోకండి. ఎందుకంటే ఈ జనరేషన్ మొత్తం మారిపోయింది. నెక్స్ట్ జనరేషన్ కోసం అయినా మనం మంచి ఫుడ్ని, మంచి పాలు కూడా అండి, డూప్లికేట్ పాలు, పిల్లలకి పాలు ఇవ్వాలంటే కూడా చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా మంచి ఫుడ్ని అందించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై రైతులన్న. ఇంకొక చిన్న మాట అండి, ఎండాకాలం వచ్చింది కదా, జంతువులకి కొంచెం వాటర్ కోసం బయట పెడదామండి, వాళ్ళు తాగుతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో